గవర్నమెంట్ హాస్పిటల్ కి కొత్తగా వచ్చిన 4 డయాలసిస్ మెషిన్స్ ను మరియు ఏఆర్టీ సెంటర్ లో CD4 కౌంటింగ్ మెషిన్ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ హుసేన్, సత్యసాయి జిల్లా DHO డాక్టర్ తిపేంద్ర నాయక్ మరియు టీడీపీ నాయకులు పవన్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు డామన్ ఇర్ఫాన్, మహిళా నాయకులు పర్వీన్ భాను మరియు బీజేపీ నాయకులు కేశవరెడ్డి, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎవరు లోపల రావద్దు, బయట నిలబడండి. బాబు మన నీడ్స్ క్యాటర్ చేస్తే ఇంకా ఇంకెన్ని ఉంటాయి. మామూలుగా ఈచ్ మెషిన్ ఎంత వస్తుంది? మీరు 3 మెషిన్లకి ఇండియన్ పెట్టండి. మన CSR ఉంది, సోలార్ ఉంది, దాంట్లో నేను ఇప్పిస్తాను. 3 కావాలి 5 పెట్టండి. 5 పెట్టండి, సరే ఇప్పిద్దాం. మనం కూడా 20 పెడదాం. ఈరోజు మిమ్మల్ని ప్రెజర్ పెట్టేది. ఓకేనా? ఈరోజు కదిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్లో కొత్తగా వచ్చినటువంటి మిషన్లు ప్రారంభించేటువంటి సందర్భంగా, అదే రకంగా ART సెంటర్లో CD4 కౌంట్ మిషన్ ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా ఆహ్వానించి ప్రారంభానికి కారకులైనటువంటి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా DCHS తిప్పేంద్ర నాయక్ గారికి, ఏరియా హాస్పిటల్ యావన్ సిబ్బందికి శుభాకాంక్షలు. వీళ్ళందరి కృషి ఫలితమే, గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళందరూ చేసినటువంటి కృషి ఫలితమే ఈ రోజున కొద్ది వరకైనా కంపేర్ టు అదర్ ఏరియా హాస్పిటల్స్, వేరే ఏరియా హాస్పిటల్ని పోల్చినప్పుడు మెరుగైనటువంటి సౌకర్యాలను కల్పించడంలో వాళ్ళు సఫలీకృతమైనారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఉన్నారు. అంతేకాకుండా అక్క వలసలాదేవి గారు ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలం పాటు సేవలు అందించి ఈరోజు రిటైర్ కాబోతున్నారు. కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున, అదే రకంగా ఈ ఏరియా హాస్పిటల్లో ఇన్ని రోజులు సేవలు తీసుకున్నటువంటి ప్రతి రోగి తరఫున, 10 మండలాల ప్రజల తరఫున కూడా ఆమెకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అదే రకంగా సక్సెస్ఫుల్గా కెరీర్ కంప్లీట్ చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఆమెని మనస్ఫూర్తిగా భగవంతుడు ఆశీర్వదించాలా. కొత్త జీవితము సంతోషంగా ఉండాలా, ఆరోగ్యంతో ఉండాలా, ఆనందంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ ఉన్నారు.